హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాలా ఫేమస్, చాలా రుచికరమైన సుబ్బయ్య గారి హోటల్లో మాత్రమే దొరికే పెసర పునుగుల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. పునుగులు వేయడానికి వీలుగా అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి రుబ్బుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్రని వేసి కలుపుకున్నాను. మనం పెసర పునుగులని వేసుకుందాము. అచ్చంగా పెసరపప్పుని నానబెట్టి పునుగులని వేసుకుంటారు. అచ్చంగా పెసరపప్పుతో పునుగులను వేసుకుంటారు. ఇక్కడ నేను పెసరపప్పు బదులు పెసలని వాడాను. పులుసులో వేసుకోవడానికి 2 ములక్కాడలు కట్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, వేయకున్నా పర్వాలేదు. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. కావాలంటే ఇందులో కొన్ని టమాటో ముక్కలు కూడా వేసి వేపుకోవచ్చు. మన ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న ములక్కాడ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. తరువాత ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని పోసుకోవాలి. మన పెసర పునుగులు వేసుకోవడానికి వీలుగా తగినన్ని నీళ్లు కూడా పోసుకోండి. పులుసు కొద్దిగా మరిగాక ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. పులుసు బాగా మరిగి చిక్కబడిన తర్వాత ఇందులో మన పెసర పునుగులను వేసుకుందాము. పెసర పునుగులు వేశాక అవి బాగా ఉడికి పులుసుని పీల్చుకుంటాయి. అండి, మన ములక్కాడ పెసర పునుగుల కూర రెడీ అయిపోయినట్టే. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.